గుడ్డు టమాటా కూర చూపిస్తాను ఈరోజు. వాటికి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన కోడిగుడ్లు, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, కొత్తిమీర, పసుపు, జీలకర్ర, ఆవాలు, ధనియాల పొడి, కారం, ఉప్పు, నూనె. ఇలా పెద్ద పెద్దగా కట్ చేసి పెట్టుకొని ఉల్లిపాయలని ఇలా బాండీలో వేసుకొని కొంచెం నూనె వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగినాయి, కొంచెం వేగితే చాలు, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు అందులోనే టమాటాలు వేసుకోవచ్చు. ఇవి కూడా కొంచెం వేగితే సరిపోతుంది, బాగా వేగాల్సిన అవసరం లేదు, కొంచెం వేగితే సరిపోతుంది. టమాటా ఉల్లిపాయలు వేగిపోయినాయి, ఇలా వేగితే సరిపోతుంది, బాగా వేగనక్కర్లేదు, సగం వేగినాయి. వీటిని చల్లార్చి మిక్సీ వేసుకోవాలి. బాండీ వేడెక్కింది, ఆయిల్ పోసుకోవాలి, తగినంత నూనె వేడెక్కింది, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేగిపోయినాయి. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా టమాటా ఉల్లిపాయ, ఆ పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. ఒక చిన్న గ్లాస్ వాటర్ కొద్దిగా పోసుకోవాలి, కొద్దిగా గ్రేవీ బాగుంటుంది, దానికోసమని ఇందులో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేదాకా ఉడికియాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి, కారం వేసుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేదాకా బాగా ఉడికియాలి. ఆయిల్ పైకి వచ్చినప్పుడు కూర ఉడికినట్టు అప్పుడు ఎగ్స్ వేసుకోవాలి. కొంచెం ఎండు కొబ్బరి వేసుకోవాలి. గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసి కలిపినాక ఇంకొక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇదంతా పైకి వచ్చేసింది కదా, ఇప్పుడు కూర ఉడికిపోయింది. చివరిగా కొత్తిమీర వేసుకొని ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకొని కర్రీలో వేసుకోవాలి. టమాటా కోడిగుడ్డు కూర రెడీ అయింది.